నుంచి ఒక రిక్వెస్ట్ అండి అందరికి పబ్లిక్‌కి. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు కంపల్సరీగా. మీరేదైతే ఎస్సీ ఆహ్, sc.census.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి, మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని క్వెషనైర్ ఉంటాయి. 35-40 క్వెషన్స్ ఉన్నాయి. దాంట్లో మీ నివాసం తాలూకా అంటే హౌస్ తాలూకా డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఎంతమంది ఉన్నారని అడుగుతారు. నో పర్సనల్ డీటెయిల్స్. బట్ ఆ హౌస్ తాలూకా సిట్యుయేషన్ ఏంటి? మీకు వెహికల్స్ ఉన్నాయా? మీకు డ్రింకింగ్ వాటర్ ఉందా? సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉందా? టాయిలెట్స్ ఎన్నున్నాయి? ఇలాంటి అంటే మీ రూఫ్, అలాగే ఫ్లోరింగ్ అది ఎలా ఉంది? ఏంటి అనేది క్వెషనైర్ ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. మనకు మాక్సిమం అలాగా యెస్, నో పెట్టుకుంటా నంబర్ పెట్టుకుంటూ ఫిల్ చేస్తే మాక్సిమం 10 నిమిషాలు, పావుగంటలో మనకి నెట్ అది బావుంటే 10 నిమిషాలు, పావుగంటలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత మనకి యూనిక్ ఐడీ ఒకటి జనరేట్ అవుతుంది. ఆ ఐడీని మనం రేపు పొద్దున్న ఎన్యూమరేషన్‌కొచ్చే ఎవరైతే ఎన్యూమరేటర్స్ ఉన్నారో ఐడీ కార్డ్ వేసుకొని మన గవర్నమెంట్ సైడ్ నుంచి అఫీషియల్స్ వస్తారు. మీ హౌస్‌ది ఎన్యూమరేషన్ చేయడానికి. అప్పుడు ఆ యూనిక్ ఐడీ నంబర్ చెప్తే తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ బి ఎ ప్రాబ్లమ్. వాళ్ళు జస్ట్ మీరు చెప్పింది కరెక్టా కాదా అనేది ఒకసారి కన్ఫర్మేషన్ చూసుకొని ఇమ్మీడియేట్‌లీ మీ డీటెయిల్స్‌ని కన్ఫర్మ్ జేస్తారు. చేసిన వెంటనే అది అప్‌లోడ్ అయిపోతది. నథింగ్ ఈజ్ అంటే పర్సనల్‌గా ఎవరి తాలూకా డీటెయిల్స్ ఇక్కడ రివీల్ అవ్వవండి సెన్సస్ వల్ల. దయచేసి ఆ అపోహ పబ్లిక్ పెట్టుకోవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీ పర్సనల్ డీటెయిల్స్‌తో కానీ, గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్‌తో కానీ సెన్సస్‌కి సంబంధం లేదు. బట్ ఇక్కడ స్థితిగతులు ఏమున్నాయి అని జస్ట్ చెక్ చేయడానికి మాత్రమే సెన్సస్‌లో డేటా తీసుకుంటారు. పర్సనల్ డేటా ఎక్కడ ఇది ఉండదండి. మీకు కూడా ఈ యూనిక్ ఐడీ ఏదైతే ఇస్తారో ఆ ఐడీ మాత్రమే డిస్‌ప్లే అవుతది తప్ప, మీ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ కూడా డిస్‌ప్లే అవ్వవు. కాబట్టి అందరూ కూడా ఎవరైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడం ఒకటి ఏప్రిల్ 30థ్ లోపల, రెండోది ఆహ్, ఈ సెన్సస్ స్టాఫ్ ఎవరైతే వస్తారో ఐడీ కార్డ్స్ వేసుకొని వాళ్ళతో కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థాంక్ యూ. ఓకే.